ఓకే. ముఖ్యంగా మా నర్సులమందరం ఇక్కడ సమావేశం కావడానికి రీజన్ ఏంటి అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మేమందరం ఇక్కడ మా నర్సులందరి తరఫున సమావేశం అయ్యాము. సో ఎందుకంటే మేము ఆల్రెడీ 5207 పోస్టులకి నోటిఫికేషన్ పడింది. మేమందరం ఆగస్ట్ 2న ఎగ్జామ్ రాసాము. సో మేము ఎగ్జామ్ రాయకముందు మాకు 1 month బిఫోర్ 1827 పోస్టుల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఈ 1827 పోస్టులను కూడా ఈ 5207 పోస్టులలో యాడ్ చేసి మాకు రిజల్ట్ అనేది రిలీజ్ చేయాలని మేము మా అందరి కాన్సెప్ట్ కూడా ఒక్కటే. సో ఆ రిజల్ట్ ఏదో ఈ ఎలక్షన్ కోడ్కు ముందే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మేమందరం కూడా ఓన్లీ గవర్నమెంట్ అని వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళని కాదు, ప్రైవేట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కాదు, మా నర్సులంతా ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం అనుకొని భావించుకొని అందరూ ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళని మేము ధర్నా చేయాలనుకుంటే చేయగలుగుతాము. కానీ మా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మేము సేవ చేసే మా ప్రొఫెషన్కి మేము రెస్పెక్ట్ ఇచ్చుకొని అందరూ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి పేషెంట్లకు సర్వీస్ ఇవ్వమని చెప్పి వాళ్ళ తరఫున మేము ఫ్రీగా ఉన్న వాళ్ళం వచ్చి ఇక్కడ సమావేశమై మేము మా ఉద్యోగాల కోసం పోరాటం చేసుకుంటున్నాము. సో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే ఈ 1827 పోస్టులని యాడ్ చేసి మాకు రిజల్ట్ ఇవ్వాలి, అతి తొందరగా ఈ పోస్టులని యాడ్ చేయాలి. సో వీలైనంత తొందరగా ఈ రిజల్ట్ అనేది రిలీజ్ చేయాలి. ఈ 1827 పోస్టులని యాడ్ చేసినప్పుడు మొత్తం 7000 చేంజ్ మెంబర్స్ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏ అయితే 7000 పోస్టులు ఉన్నాయో ఆ ఫ్యామిలీకి ఒక్కొక్కరికి ఇప్పుడు వాళ్ళకి కూడా కేసీఆర్ గారికి కూడా మా తరపు నుంచి మాకు తగ్గ న్యాయం ఏంటంటే మేము ఓటు రూపంలో న్యాయం చేస్తాము. ఎందుకంటే మా ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఆ ఉద్యోగం మీద డిపెండ్ అయి ఉంది. మేము ప్రైవేట్లో ఉద్యోగాలు చేసుకొని తక్కువ శాలరీస్కి చేసుకొని మా ఫ్యామిలీని పోషించుకొని మేము ఎన్నో బాధలతో మేము చేసుకుంటూ ఉంటున్నాం. సో మా ఫ్యామిలీకి ఎట్లయితే హెల్ప్ఫుల్గా ఉంటుందో మా ఓట్స్ అన్నీ కూడా మేము కేసీఆర్ గారికి వేసి తన్ని గెలిపించాలనుకుంటున్నాం. ఈ ఉద్దేశము మేము వాళ్ళ దాకా తీసుకెళ్లాలని మా మాట రూపంలో చెప్పాలనుకున్నాము. సో మా యొక్క కోరికని తను స్వీకరిస్తారనుకుంటున్నాము. మాకు ఈ నోటిఫికేషన్ అనేది ఇస్తారనుకుంటున్నాము. మీ పేరు? శ్రవంతి అండి.